ఇవాల్టి నుండి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు కొనసాగనున్నాయి. అమరవీరులైన మావోయిస్టులను స్మరించుకోనున్నారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో భద్రతా దళాలు సోదాలు చేస్తున్నాయి. వారోత్సవాలను కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికలతో గస్తీ కాస్తున్నారు. ములుగు, భూపాలపల్లి సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇవాల్టి నుండి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు కొనసాగనున్నాయి. అమరవీరులైన మావోయిస్టులను స్మరించుకోనున్నారు. మావోయిస్టు వీరుల వారోత్సవాల నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో భద్రతా దళాలు సోదాలు చేస్తున్నాయి. వారోత్సవాలను కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికలతో గస్తీ కాస్తున్నారు. ములుగు, భూపాలపల్లి సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇవాళ నుండి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు అయితే జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దీపిక, నేటి నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నాయి. ఇటు చనిపోయిన మావోయిస్టులు వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారి పోరాట స్ఫూర్తితో మరింత ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి ప్రతి ఏటా మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం జరుగుతున్న వారోత్సవాలకు ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కగారు పేరుతో మావోయిస్టు అయితే భారత్ గా మావోయిస్టులను మత్తు పెడుతూ ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు మావోయిస్టులు విడుదల చేసిన లెక్క ప్రకారం 357 మంది మావోయిస్టులు ఏ దాడిలో ఈ సంవత్సర కాలంలో మృతి చెందినట్లుగా అయితే మావోయిస్టులు చెప్తున్నారు. 357 మంది మావోయిస్టులను చంపినప్పటికీ మావోయిస్టులు అంతం చేయడం ఈ ప్రభుత్వాలకి అంత ఈజీ కాదు. మావోయిస్టులు అంతం అనేది జరగదని చెప్పేసి మావోయిస్టులు చెప్తున్నారు. ఎలాగైనా ఎంత కఠిన నిబంధనలు విధించినా, ఎంత ఇబ్బందులు గురి చేసినా ఈ వారోత్సవాలు జరిపి తీరుతామని కూడా మావోయిస్టులు పోలీసులకు ఒక సవాల్గా విస్తారని చెప్పుకోవచ్చు. ఈ టైంలో మావోయిస్టు వారోత్సవాలు జరిపి వారి ఉనికి చాటుకోవాలని మావోయిస్టులు అయితే ఉన్నారో దానికి తగ్గట్టుగానే ఈ వారోత్సవాలకు ఆటంకాలు కలిగించడానికి, జరగకుండా ఉండటానికి భద్రతా బలగాలు అయితే గత వారం రోజుల నుంచే కూమింగ్లు ఈ సెర్చ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు, భూపాలపల్లి జిల్లాలోని దండకారణ్యం అడవుల ముందులో ఉన్న గ్రామాల్లో మొత్తం పోలీసులు అయితే సెర్చ్ చేస్తున్నారు, కూమింగ్ చేస్తున్నారు. అంతేకాదు డ్రోన్ల ద్వారా కూడా సెర్చ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ముందస్తుగా మావోయిస్టు సానుభూతి పనులను కూడా అదులోకి తీసుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ వారోత్సవాలు జరిపి తీరుతామని మావోయిస్టులు అయితే ఛాలెంజ్ చేశారు. ఆ మావోయిస్టులు అలాగే ఈ వారోత్సవాల పేరు మీద వాళ్ళు ఉనికి చాటుకునేందుకు ఏమైనా సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు గస్తీ అయితే పెంచారని చెప్పుకోవచ్చు. కానీ ఇటు మావోయిస్టులు పోలీసుల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఈ సరిహద్దు గ్రామాల ప్రజలైతే కొంత టెన్షన్ వాతావరణం ఉన్నారు. ఇటు పొలిటికల్ పార్టీకి సంబంధించిన గ్రామాల్లో ఉన్న లీడర్లు కానీ, ఇటు కొంత వ్యాపారస్తులు కానీ, ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న ఆటంకాలు వచ్చాయి. వీటన్నిటి దృష్టి అయితే కొంత భయాందోళన పరిస్థితులు అయితే గ్రామాల్లో ఉన్నాయి. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.